దేవుని బిడ్డ, ఏ విషయానికి నువ్వు కృంగిపోవద్దు, ఏ విషయానికి నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానాలు నీతో ఉన్నాయి. విశ్వాసంతో దేవుని వైపు నువ్వు చూడగలిగితే, అచంచలమైన విశ్వాసంతో నువ్వు దేవుని వైపు చూడగలిగితే, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుని వైపు నీ దృష్టి మరల్చగలిగితే, ఆనాడు దావీదును దేవుడు ఎలా నడిపించాడో, దానియేలును దేవుడు ఏ విధంగా నడిపించాడో, భక్తులందరినీ ఏ కృప ద్వారా అయితే దేవుడు ఆవరించి తన మహిమ కొరకు వాడుకున్నాడో, నిన్ను కూడా అలాగే నిలబెట్టాలని నీ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరో నీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారని, అందరూ నిన్ను వదిలిపెట్టేశారని, గత జీవితంలో నువ్వు ఏదో చేసిన పాపాన్నో లేదా నీవు చేసిన భయంకరమైన కార్యాన్నో ఎత్తిపట్టి మరలా అదే గుర్తు చేసుకుని నిన్ను హీనపరుస్తున్నారని ఒకవేళ ఈరోజు నువ్వు కృంగిపోతున్నావా? దేవుని వైపు చూడు. శాశ్వతమైన కృపను కురిపించే దేవుడు ఆయన. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన రాజ్యము శాశ్వతమైంది, ఆయన కృప శాశ్వతమైనది, ఆయన దీవెనలు కూడా శాశ్వతమైనవి. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు శాశ్వతమైన ప్రేమతో కృపతో నిన్ను నింపే దేవుడు నీకున్నాడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు చూస్తావు.